హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు రాసినటువంటి వారందరి రిజల్ట్స్ అయితే ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క ఇంటర్ ఎగ్జామ్స్లో భాగంగా ఎవరికైతే మార్క్స్ తక్కువగా వచ్చాయో, అదేవిధంగా తక్కువ వచ్చాయి అని చెప్పేసి కౌంటింగ్లో లోపాలు ఉన్నాయని భావిస్తున్నారో, అదేవిధంగా అనివార్య కారణాల వల్ల ఎవరైతే ఇంటర్ పరీక్ష ఉత్తీర్ణత కాకుండా మిగిలిపోయారో వారందరికీ సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ని అయితే నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందడం జరుగుతుంది. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి ఇంటర్కి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది మీ వరకు నేను తీసుకొని రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్లో భాగంగా రీకౌంటింగ్ ఆర్ రీవెరిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే ఈరోజు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలోనే ప్రకటించడం జరిగింది. 1 వీక్ తర్వాత ఈ యొక్క రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. తక్కువ మార్క్స్ వచ్చాయి అనుకునేటటువంటి వారంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు అయితే చెప్పడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్గా 1 వీక్ తర్వాత మనకైతే స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది స్టార్ట్ అవ్వగానే మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఫీజు ఎంత ఉంటుంది అనే పూర్తి వివరాలతో కూడిన మరొక వీడియోని కూడా నేనైతే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఇంటర్ పరీక్షలో భాగంగా ఫెయిల్ అయ్యారో, ఉత్తీర్ణత పొందలేకపోయారో వారైతే మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫీజు అనేది కట్టి మళ్ళీ సప్లీ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ యొక్క డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 22 మే 22 తర్వాత సప్లీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఫీజు అయితే తీసుకుంటాము అని చెప్పేసి ఈ రోజే మనకి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫీజు ఎంత ఉంటుంది తదితర పూర్తి వివరాలని కూడా నేను మీకు క్లారిటీ వీడియో అనేది మరొకటి అందించడం జరుగుతుంది. ఈ ఇంటర్కి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నేను చేసేటటువంటి ఇంటర్కి సంబంధించిన సప్లీకి సంబంధించి కానీ, రీవెరిఫికేషన్కి సంబంధించి కానీ, రీకౌంటింగ్కి సంబంధించి కానీ ప్రతి వీడియో అప్డేట్ అనేది మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.